సుస్థిరత సమగ్రతను దెబ్బతీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సమయంలో ఉగ్రదాడి జరగటాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ కలిసికట్టుగా కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంఘీభావంగా నిలబడాలన్నారు. బాధిత కుటుంబాలు నిలదొక్కుకోవడానికి సహకరించాలని చంద్రబాబు సూచించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం క్యాండిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉండడం, మన ప్రధానమంత్రి విదేశాల్లో ఉండడం, ఆ టైమింగ్లో జరగడం అనేది చాలా బాధాకరం. దీన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా కుట్ర కోణంలో ఒక భాగంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎన్డీఏనే కాదు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు పూర్తిగా కేంద్రాన్ని సహకరించే పరిస్థితి రావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా. ఈరోజు ఈ దేశానికే ఒక సవాలు విసిరే విధంగా కొంతమంది టెర్రరిస్ట్ మూక ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేశభక్తితో ముందుకొచ్చి ఇలాంటి చర్యల్ని ప్రతిఘటించడమే కాకుండా ఎంత వీలైతే అంత స్ట్రాంగ్ గా ఖండిస్తే తప్ప మన దేశాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండవు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి దేశభక్తితో దేశ సమగ్రత కోసం పనిచేయాలి. విదేశాల నుంచి వచ్చి ఈ దేశాన్ని అస్థిరత చేయాలనుకుంటే మాత్రం అలాంటి శక్తుల పట్ల రాజీ లేని పోరాటం చేయాలి. చేస్తే ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకుని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ ని యాక్టివేట్ చేస్తాం. పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం. కేంద్రం, రాష్ట్రం రెండు కలిపి ఎప్పటికప్పుడు సమాచారం కూడా షేర్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు పోతాం.